హైదరాబాద్ లో లార్జెస్ట్ క్రెడాయి నాన్ స్టాప్ ప్రాపర్టీ షో ఈ నెల 2, 3, 4 తేదీల్లో హైటెక్ సిటీ హైటెక్స్ లో. తినడానికి తిండి పెడుతున్నారు, డబ్బులు ఇస్తున్నారు. కానీ మేము ఎక్కడికి పోవాలి సార్? ఎక్కడుండాలి? ఎక్కడ పడుకోవాలి? మా ఇళ్లన్నీ కూలిపోయాయి, మాకు ఉండడానికి చోట్లేదు. కేరళలోని వయనాడు బాధితులు అడుగుతున్న ప్రశ్నలివే. భారీ వర్షాలకు కొండ చర్యలు విరిగిపడి గ్రామాలు మాయమైపోవడంతో వందలాది మంది ప్రాణాలు కోల్పోతే వేలాది మంది సర్వం కోల్పోయారు, నిరాశ్రయులుగా మారారు. ఈ ప్రకృతి విధ్వంసంలో బతికి బయటపడ్డ వారిలో చాలా మందికి ఇప్పుడు నిలువ నీడలేదు. ప్రకృతి విధ్వంసం తర్వాత దేశం నలుమూలల నుంచి బాధితులకు సాయం అందిస్తున్నారు, విరాళాలు ప్రకటిస్తున్నారు, ఆహారం అందించి అండగా నిలుస్తున్నారు. కానీ సొంత ఇల్లు, అవే ఉండే స్థలాలు నామరూపాలు లేకుండా పోవడంతో బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పునరావాస శిబిరాల్లోనే తలదాచుకుంటున్నారు, తమకు గూడు కావాలని వేడుకుంటున్నారు. అయితే ఆర్థిక సాయం అందించడమే కాదు, వారికి ఇళ్లను కట్టించుకోవడానికి భూమిని కూడా దానం చేస్తున్నారు కొందరు దానకర్ణులు. మరికొంతమంది స్వయంగా ఇళ్లు కట్టించేందుకు ముందుకొస్తున్నారు. బాధితుల కోసం సురక్షితమైన ప్రాంతంలో కాలనీ నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సాధ్యమైనంత తొందరగా వారికి పునరావాసం కల్పించే ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు బాధితులకు భూములను విరాళంగా ఇచ్చేందుకు, ఇళ్లు కట్టించి ఇచ్చేందుకు అనేక మంది దాతలు ముందుకొస్తున్నారని సీఎం పినరయి విజయన్ తెలిపారు. అలాంటి వారి నుంచి విరాళాలను సేకరించి బాధితులకు అందించేందుకు హెల్ప్ ఫర్ వయనాడు పేరుతో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నారు. వయనాడులో విషాదం జరిగిన వెంటనే స్పందించిన రాష్ట్రం తమిళనాడు. పక్క రాష్ట్రానికి తమ వంతు సాయం అందించారు సీఎం స్టాలిన్. 5 కోట్ల రూపాయల సహాయం చేయడంతో పాటు సహాయక చర్యల కోసం 2 ఐఏఎస్ అధికారుల నేతృత్వంలోని బృందాన్ని నియమించారు. కేరళతో సరిహద్దు పంచుకుంటున్న కర్ణాటక కూడా సాయానికి ముందుకొచ్చింది. కర్ణాటక ప్రభుత్వం 100 ఇళ్లను కట్టించిస్తామని ప్రకటించింది. అలాగే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బాధితుల కోసం 100 ఇళ్లు నిర్మాణం చేపట్టనున్నారు. ఓ వ్యాపారవేత్త కూడా బాధితులకు ఇంటి స్థలం దానం చేసేందుకు ముందుకొచ్చారు. చెమ్మనూరు జ్యువెలర్స్ షోరూంల యజమాని బాబీ చెమ్మనూరు 100 కుటుంబాలకు ఇంటి స్థలాన్ని ఇస్తానని ప్రకటించారు. 10 నుంచి 15 ఎకరాల వరకు దానం చేయనున్నట్టుగా ప్రకటించారు. అవసరమైతే అంతకంటే ఎక్కువ భూమినైనా ఇవ్వనున్నట్టు చెప్పుకొచ్చారు. ఇంటి కోసం స్థలం ఇవ్వడమే కాదు, మిగిలిన దాతల సహాయంతో వారికి ఇళ్లు కట్టించే ప్రయత్నం కూడా చేస్తామన్నారు. ఇలా ఎంతో మంది వయనాడు బాధితులకు అండగా నిలిచి మానవత్వం చాటుకుంటున్నారు.